ఆదిలాబాద్ లో వర్ష బీభత్సం నీట మునిగిన 11 కాలనీలు వరద నీటిలోనే జనం అష్టకష్టాలు. వందల ఎకరాల్లో దెబ్బతిన్న పంటలు. ఆదిలాబాద్ లో రైతుల్ని ముంచేసిన వరదలు. వరద ప్రాంతాల్లో ఎమ్మెల్యే పాయల్ పర్యటన. కృష్ణా గోదావరి ప్రాజెక్టులకు భారీగా వరద. శ్రీశైలం 5, సాగర్ 22 గేట్లు ఎత్తివేత. దిగువ ప్రాంతాల ప్రజలకు అలర్ట్. చిరంజీవి ఇంటికి చేరిన సినిమా పంచాయతీ. ఇవాళ నిర్మాతలు ఫెడరేషన్ సభ్యులతో వేరువేరుగా భేటీ. సమస్యకు పరిష్కారం దిశగా ఆలోచన. నచ్చని వారిపై అధికారాన్ని ఉపయోగించను. వ్యక్తిగత ప్రయోజనాల కోసం పదవిని వాడను. తన గెలుపే ప్రత్యర్థులకు దుఃఖమన్న రేవంత్. ఉచిత బస్సు పథకం అమలుపై చంద్రబాబు సమీక్ష. ఘాట్ రూట్లలోనూ ఫ్రీ జర్నీకి అనుమతించాలన్న సీఎం. ఆధార్ జిరాక్స్ ని కూడా అనుమతించనున్న ఆర్టీసీ. ఈ వరల్డ్ ఐవీఎఫ్ డే ఓఎస్ఎస్ వీల్ ఆఫ్ హోప్ తిప్పండి. ఫ్రీ ఐవీఎఫ్ గెలుచుకోండి. తెలంగాణ స్థానిక ఎన్నికలు వాయిదా. సెప్టెంబర్లో నిర్వహణ కష్టమే. టీవీ9 క్రాస్ ఫైర్ లో టీపీసీసీ చీఫ్ కీలక వ్యాఖ్యలు. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం. ఏపీకి మరో 3 రోజుల పాటు భారీ వర్ష సూచన. కోస్తాలో భారీ నుంచి అతి భారీ వర్షాలకు అవకాశం. ఉత్తర తెలంగాణకు భారీ వర్ష సూచన. 7 జిల్లాలకు రెడ్, 8 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్. మిగతా జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చిన వాతావరణ కేంద్రం. పొంగి పొర్లుతున్న మున్నేరు వాగు. ఎన్టీఆర్ జిల్లా లింగాల దగ్గర వరద ఉధృతి. రాకపోకలు బంద్. మంచిర్యాల జిల్లాలో భారీగా వరదలు. వాగు ఉప్పొంగడంతో చిక్కుకున్న యువకులు. నలుగురిని కాపాడిన స్థానికులు. మహబూబాబాద్ జిల్లాలో పొంగి పొర్లుతున్న వాగులు. నామాలపాడు దగ్గర రోడ్డుపైకి వరద నీరు. రాకపోకలకు తీవ్ర అంతరాయం. వరంగల్లో మరో చిన్నారి మిస్సింగ్ కలకలం. రాజస్థాన్ కి చెందిన 9 నెలల చిన్నారి కిడ్నాప్. 15 రోజుల్లో 2 చిన్నారులు మిస్సింగ్. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ. శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం. శిలాతోరణం వరకు భక్తుల క్యూ లైన్. మేడ్చల్ సరోగసీ కేసులో విచారణ. పలు ఆసుపత్రులకు ఏజెంట్లుగా ఉన్న లక్ష్మి, నరేందర్ రెడ్డి. 7 ఫర్టిలిటీ సెంటర్స్ కి పోలీసుల నోటీసులు. రిటైర్డ్ ఉద్యోగులే లక్ష్యంగా ఘరానా మోసం. హైదరాబాద్ లో 20 కోట్లకు పైగా దోపిడీ. దినేష్ పాండ్యాపై పోలీసులకు బాధితుల ఫిర్యాదు. భారత్ కు చేరుకున్న శుభాంశు శుక్లా. ఢిల్లీలో స్వాగతం పలికిన కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్. ప్రధాని మోదీని కలిసే అవకాశం. ఇవాళ ఢిల్లీలో ప్రధాని మోదీ పర్యటన. 11,000 కోట్ల రూపాయల హైవే ప్రాజెక్టులకు శ్రీకారం. అర్బన్ ఎక్స్టెన్షన్ రోడ్డు ప్రారంభించనున్న మోదీ. ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎంపికపై కసరత్తు. ఇవాళ బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం. హాజరు కానున్న ప్రధాని మోదీ, అమిత్ షా. మహారాష్ట్రలో భారీ వర్షాలు. నాందేడ్ జాతీయ రహదారిపై వరద. వాహనదారుల తీవ్ర ఇబ్బందులు.